ఎంతటి సమస్యనైనా నేను సాధించగలను అనే మనోధైర్యం పెంచేలా విద్యార్థులకు బోధించాల్సిన బాధ్యత ఉపాధ్యాయులపై ఉంటుందని 21వ శతాబ్దపు నైపుణ్యాల ట్రైనర్ ఆఫీసర్ శ్రీవాణి అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులకు ట్రైనింగ్స్ ఇవ్వడం ఎంతో ముఖ్యమని అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో క్వెస్ట్ అలయన్స్ సంస్థ ఆధ్వర్యంలో జిల్లాలోని 257 ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులకు పలు నైపుణ్యాలపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. 21వ శతాబ్దపు నైపుణ్యాల్లో భాగంగా కంప్యూటేషనల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఐడియా థాన్, హ్యాక్ థాన్ వంటి వాటిపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చారు. ఈ సందర్భంగా క్వెస్ట్ అలయన్స్ రాష్ట్ర బృందం సభ్యులు వాణిశ్రీ మాట్లాడారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాల వల్ల అత్యాధునిక పరిజ్ఞానంతో విద్యార్థులకు మంచి విద్యాబోధన అందుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. జిల్లా వ్యాప్తంగా ట్రైనింగ్లో పాల్గొన్న ఉపాధ్యాయులందరినీ ఈ సందర్భంగా అభినందించారు. ఇక్కడ టీచర్స్కి ట్రైనింగ్ జరుగుతుంది. అమెజాన్ ఫ్యూచర్ ఇంజనీర్స్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అండర్ ప్రివిలైజ్డ్, అండర్ రికగ్నైజ్డ్ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళకి ఎలాగా మనం కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ కోడింగ్కి సంబంధించిన హెల్ప్ఫుల్ మెటీరియల్స్, హెల్ప్ఫుల్ లెర్నింగ్ మెథడ్స్ చెప్తాము. దానివల్ల వాళ్ళ కెరియర్ని వాళ్ళకు మంచి సైన్స్ రంగాల్లోన ఇంజనీర్స్ గాను, డాక్టర్స్ గాను, లేదంటే యాక్టర్స్ గాను, సింగర్స్ గాను వాళ్ళకి ఎలాంటి కెరియర్లోకి వెళ్ళాలని ఉంది అనే ఇంట్రెస్ట్కి బేస్ చేసుకొని వాళ్ళు వాళ్ళ కెరియర్ని వాళ్ళ ఇన్ఫార్మ్డ్ బేస్డ్ చాయిస్గా తీసుకొని వాళ్ళ కెరియర్లోకి వెళ్ళగలరు. దానికోసమని మేము ఇక్కడ టీచర్స్కి మాస్టర్ కోచ్ ఫర్ టీచర్స్ అనే ఒక ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం. ఈ ట్రైనింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ 21వ శతాబ్దంలోని ఎలాంటి స్కిల్స్ ఉండాలి, ఎలాగ ఈ 21వ శతాబ్దానికి సంబంధించిన పిల్లలు ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ యాటిట్యూడ్ని కలిగి ఉండి ప్రతి ప్రాబ్లమ్ని ఒక ఐ కెన్ డూ అనే విల్తో చేయగలగాలి అనే ఒక ఉద్దేశంతో ఈ ట్రైనింగ్ జరుగుతుందన్నమాట. ఈ ట్రైనింగ్లో భాగంగా టీచర్స్ ఎలాగా 21వ శతాబ్దం ఉంటుంది, 21వ శతాబ్దంలో ఎలాంటి ఉద్యోగాలు ఉంటాయి, 21వ శతాబ్దంలో ఉద్యోగాలని పిల్లలకి అవేర్నెస్ చేయడానికి టీచర్లో ఎలాంటి స్కిల్స్ ఉండాలి, టీచర్లో ఎలాంటి బిలీఫ్స్, ఎలాంటి ఇంట్రెస్ట్, ఎలాంటి లెర్నింగ్ స్టైల్స్, ఎలాగా వాళ్ళు పిల్లల్ని ఒక క్లాస్ రూమ్ ఎన్వైరన్మెంట్కి తీసుకొని రావాలి, ఎలాగ పిల్లలతో డీల్ చేయాలి ఈ 21వ శతాబ్దానికి సంబంధించిన స్టూడెంట్స్ అనే వివిధ రకాలైన విషయాలపైన చర్చలు జరుగుతూ ఉన్నాయి.